Welcome to Shivania Dubai, where you can see, think, learn, and comment without any guilt. Thank you for all your love and support. Me likes, me comments, me motivation నాకు చాలా 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 బూస్టింగ్ ఇస్తుంది. కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం అందరిలో ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళలో ఎవరో ఒకరు పీసీఓఎస్ గురించి సఫర్ అయిన వాళ్ళే ఉంటారు. కానీ సఫర్ అయిన వాళ్ళకంటే పక్కన వాళ్ళు ఎక్కువ చెప్తారు పీసీఓఎస్ అంటే అలా, పీసీఓఎస్ అంటే ఇలా ఉంటుందని. సో మనకి తెలిసిన పీసీఓఎస్ ఒకటి, బయట వాళ్ళకి తెలిసిన పీసీఓఎస్ ఒకటి. సో వాళ్ళ మాటల్లోనే పీసీఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. అలాంటి అపోహలన్నీ బ్రేక్ చేద్దాం. సో ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అలా టెక్నాలజీ పెరిగింది కాబట్టి పీసీఎస్ అనేది ఒక అవేర్నెస్ లాగా అయిపోయింది. ప్రతి ఉమెన్ వాల్యూ అని అందరికీ తెలిసేలా చేస్తుంది. కానీ ఒకప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు కూడా ఇలాంటి మూఢనమ్మకాలు చాలానే పాటిస్తున్నాం. సో అలాంటివి మనం బ్రేక్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, పీసీఓఎస్ వల్ల అసలు ప్రెగ్నెన్సీయే రాదు. ఒక అమ్మాయికి పీసీఓఎస్ వచ్చిందంటే ఆమె లైఫ్లో ప్రెగ్నెంట్ అవ్వదు అని అర్థం. ఇది వినడానికి లేకపోతే ఈ రూమర్ స్టార్ట్ చేసిన వాళ్ళకైనా కొంచెమైనా ఆలోచించే విధానం ఉన్నట్టే వాళ్ళు ఇలాంటివి చేయకపోతుంది. ఎందుకంటే పీసీఓఎస్ అనేది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అదేదో డిసీజ్ కాదు, అదేదో రోగం కాదు, అది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దాన్ని మనం రైట్ ఫుడ్తోని, రైట్ పద్ధతులతోని, వితౌట్ ఎనీ మెడికేషన్ అంటే హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకోకుండా ఇంట్లో కూర్చొని మంచి ఫుడ్ తినుకుంటూ రివర్స్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ ఏంటండి, ఎన్ని కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు. పీసీఓఎస్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అసలు ఇంకా పీసీఓఎస్ వచ్చినట్టు పీరియడ్స్ రావండి అనే వాళ్ళని పట్టుకొని ఏంటండి బాబు మనకి కర్మ. పీసీఓఎస్ వచ్చిందంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏంటి నాకు అర్థం కాదు. పీసీఓఎస్ అంటే చెప్పాను కదా ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని. ఒక్కొక్కసారి చాలా హెవీ బ్లీడింగ్ అవుతుంది, ఒకసారి అసలు అవ్వదు. దాన్ని మీరు ఏమైనా క్యాలిక్యులేట్ చేయగలుగుతారా? ఇది చాలా తప్పండి. మీరు చెప్పే మాటలు, మీరు చూసే చూపులు, మీరు చెప్పే విధానం ఒక పీసీఓఎస్గా మెంటల్గా డిస్టర్బ్ అయిన అమ్మాయిలకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడప్పుడే తెలుసుకుంటారు, అప్పుడప్పుడే ఎదగాలనుకుంటారు. వాళ్ళని మీ ఆలోచనలతోని, మీ అపోహలతోని వాళ్ళని ఖరాబ్ చేయగలరు. లావు ఉందా, ఉండాల్సిన వెయిట్ కంటే లావుగా ఉందా, ఖచ్చితంగా మీకు పీసీఓఎస్ఏ. లేదంటే బక్కగా ఉందా, మీకెందుకు వస్తుంది పీసీఓఎస్. పీసీఓఎస్ అనేది పర్సనాలిటీతోని ఇంపార్టెంట్ కాదు, లైఫ్ స్టైల్, హార్మోన్స్. మనందరికీ యాజ్ ఎ విమెన్ మనందరికీ హార్మోన్స్ ఉంటాయి, ఈవెన్ మెన్స్కి కూడా ఉంటాయి. అవి మనం చెప్పిన మాట వినకుండా చిన్న చిన్న సిస్ట్గా ఫామ్ అయిపోయి అక్కడే కూర్చొని మన పీరియడ్స్ని పెయిన్ఫుల్గా చేయడము, లేదా పీరియడ్స్ రాకుండా చేయడము, లేకపోతే మెంటల్ హెల్త్ మీద యాక్నే రావడం, ఇలా చాలా వాటిపైన అవి ఎఫెక్ట్ అవుతాయి. నువ్వు బక్కగా ఉన్నావనో లావుగా ఉన్నావనో అది ఎఫెక్ట్ అవ్వదు. అది చూసుకొని వచ్చేదా పీసీఓఎస్, చూసుకొని వచ్చేదా జబ్బు. బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకో, పీసీఓఎస్ ఇట్టే తగ్గిపోతుంది. బర్త్ కంట్రోలా, నా స్టోరీ ఒకరోజు వీడియో చేస్తాను, మీకు క్లియర్గా తెలుస్తుంది అసలు ఏం వాడాలి ఏం వాడద్దు. పీసీఎస్ అంటే ఇంత చిన్న మిస్టేక్ చేశానా, ఇది రివర్స్ చేసుకుంటే అయిపోతుందా అన్నట్టుగా అనిపిస్తుంది. బర్త్ కంట్రోల్ ఏంటండి, బర్త్ కంట్రోల్ నాకు అర్థం కాక చెప్తున్నా. దేనికి వాడాలో దాన్నే వాడుతుంది అనుకో పద్ధతి. ఒకదాన్ని ఒకటి లింక్ చేస్తారు. చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, అందరిని అనట్లేదు, కానీ కొంతమంది ఉంటారు. వాళ్ళకి పబ్లిసిటీ రావడానికో, లేకపోతే వాళ్ళకి పేషెంట్స్ ఎక్కువ రావడానికో, వాకింగ్స్ ఎక్కువ ఉండడానికో చాలా వరకు వాళ్ళు మీకు రికమెండ్ చేసేది బర్త్ కంట్రోల్ పిల్స్. పిల్స్ వేసుకోమంటారు. 3rd డే ఆఫ్ పీరియడ్ 4th డే ఆఫ్ పీరియడ్ రమ్మంటారు. మీరు ఆ ఖుషిలో పిల్స్ వేసుకున్నాను, పీరియడ్స్ వచ్చేసిందని వెళ్ళిపోయి వేలు వాళ్ళకి తగలబెడుతుంటారు. కానీ అసలు పీసీఓఎస్ అంటే ఏంటి అది తెలుసుకోండి ఫస్ట్. మీ పక్కన అసలు వీడియో మధ్యలోనే చెప్పాలనుకున్న వీడియో. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు వినడం, చూడడం, పట్టించుకోవడం ఆపేయండి. ఇది ఎందుకు అంటారో తెలియదండి. నా లైఫ్లో సగం మంది నాతో చెప్పి నన్ను ఒక 1 year మెంటల్గా టార్చర్ చేసిన మాట, పీసీఓఎస్ వచ్చిందా నీదే తప్పు, చెత్త ఫుడ్ తింటావు, అసలు తిన్నాక వాకింగ్ చెయ్యవు, తిన్నాక ఎక్సర్సైజ్ చేయవు, అది చేస్తావు ఇది చేస్తావు అని మీ బుర్రని చాలా పాడు చేస్తారు. ఎవరైతే అలా పాడు చేశారో నన్ను వారు మిమ్మల్ని, వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీకు వారు మీ పిల్లలకి వారు మీ క్లోజ్ వాళ్ళకి వస్తే మీరు ఇదే అంటారా? అన్నారు కదా. పీసీఓఎస్ అనేది ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ జరిగితే రివర్స్ చేసుకునే ఒక అద్భుతమైన ప్రాసెస్. దాన్ని మీరు మాకేదో అడ్డరోగం ఉన్నట్టు మీరు చేయకండి.
అది ఒక అపోహ అని గుర్తించి పీసీఓఎస్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్స్‌ట్రా లిటిల్ కేర్ ఇచ్చి, వాళ్ళకి మంచి మాటలు చెప్పి, వాళ్ళని మంచి దారిలో పెట్టండి. ఐ హోప్ నేను మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ కోసం నేనెలా ఫేస్ చేశాను, నేనెలా ఓవర్‌కమ్ చేశాను, అసలు నేనెవరు, నా లైఫ్ స్టైల్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ ఫర్ మోర్. థాంక్ యూ. బాయ్.